విజయవాడలోని ఒక వ్యక్తి 5,000 రూపాయలు లోన్ యాప్ లో అప్పుగా తీసుకున్నాడు. అయితే వారం రోజులు అతను కట్టడం లేట్ అయ్యేసరికి అతని కాంటాక్ట్స్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఇతని ఫ్యామిలీ మెంబర్స్ కి సంబంధించిన లేడీస్ ఫొటోస్, నూడ్ ఫోటోస్ వాళ్ళ కాంటాక్ట్స్ లో ఉన్న వాళ్ళకి ఫార్వర్డ్ చేశారట. వింటేనే చాలా భయంగా ఉంది కదా. జనరల్ గా ఇలాంటి పనులు చేయడానికి అసలు లోన్ యాప్ వాళ్ళకి ఎటువంటి రైట్స్ లేవు. ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారంగా అసలు ఇలా చేయమని చెప్పినాను కానీ ఇలా చేయటానికి కానీ వాళ్ళకి ఎటువంటి రైట్స్. చాలా వరకు ఇలాంటి యాప్స్ ఏంటంటే మీ డేటాను దొంగలిస్తున్నాయి. మీ కాంటాక్ట్స్ ని, మీ ఫొటోస్ ని, ప్రతి ఒక్క దాన్ని యాక్సెస్ చేయడానికి ఈ యాప్ అడుగుతుంది. మనకి డబ్బులు అవసరం ఉండి ఫోన్ లో ఇవన్నీ గుడ్డిగా మనం ఓకే కొట్టేస్తున్నాం కానీ దానివల్ల మన ఇంట్లో వాళ్ళు కానీ మనం కానీ చాలా సఫర్ అవుతున్నాం. వీళ్ళు ఇలా చేసి మీకున్న పరువుని మీకు తెలిసిన వాళ్ళందరి దగ్గర కూడా తీస్తూ ఉంటారు. జనరల్ గా ఇలాంటి పనులు అనేది చేయడానికి ఎటువంటి రైట్ ఆ లోన్ యాప్స్ వాళ్ళకి లేదు. బిఎన్ఎస్ చట్టం కింద, ఐటీ చట్టం కింద ఇవి నేరం కింద పరిగణించబడతాయి. ఇలాంటి సిచ్యువేషన్ లో మీరు భయపడుకోకుండా ఇలాంటి ఫ్రాడ్ లోన్ యాప్స్ మీద మీరు ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వచ్చు. లేదా cybercrime.gov.in అనే వెబ్సైట్ లో వెళ్ళైనా సరే కానీ మీరు అక్కడైనా కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు. లేదా ఆర్బీఐకి అయినా కంప్లైంట్ చేయొచ్చు. మీకు సంబంధించి ఏదైతే వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో వాటికి సంబంధించి స్క్రీన్ షాట్స్, మీకు కాల్ చేసి హెరాస్ చేసిన కాల్ రికార్డింగ్స్ అవన్నీ కూడా ఎవిడెన్స్ కింద పెట్టుకోండి. వాటి ద్వారా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. ఇలాంటి యాప్స్ వల్ల చాలా మంది చనిపోతున్నారు. దాంతో పాటుగా చాలా మంది ఈ యాప్స్ చేసే హెరాస్మెంట్ వల్ల సైలెంట్ గా వాళ్ళే కుమిలిపోతా బాధపడతా ఉన్నారు. సో ఈ వీడియోని షేర్ చేయండి. అలాంటి వాళ్ళని ఎవరో ఒకళ్ళు సేవ్ చేసినట్టు అవుతుంది. ఇలాంటి లీగల్ అవేర్నెస్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.